మనల్ని బాగుపడనివ్వకుండా వాళ్ళ కాళ్ళ కింద అనగద్రొక్కారు. మనము ఉద్యోగాలు చేయనికుండా వాళ్ళ కాళ్ళ కింద మనల్ని తొక్కిపడేశారు. స్వాతంత్రం అనేది లేకుండా తక్కువ కులం వాళ్ళుగా చూస్తూ మన భారతదేశపు ప్రజలని అమాయకులుగా మభ్య పెట్టారు. అటువంటి సందర్భంలోనట మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళట నాయకులుగా పిలువబడుతున్నారే, పెద్దలుగా పిలువబడుతున్నారే, చదువుకున్నటువంటి వ్యక్తులుగా పిలువబడుతున్నారే, విద్యావంతులుగా పిలువబడుతున్నారే, వాళ్ళందరూ మాట్లాడుకొని ఇదిగో మనము ఈ విధంగా విడివిడిగా ఉంటే కుదరదు, ఎవరి పని వాళ్ళది, ఎవరి ఉద్యోగం వాళ్ళది అన్నట్లుగా ఉంటే కుదరదు. మనమందరం ఒక యూనిట్గా తయారవుదాం. మనమంతా ఎప్పుడైతే యూనిట్గా తయారవుతామో వాళ్ళు మన ముందు బ్రిటిష్ వాళ్ళే అంతా అని